ఫ్రెండ్స్ నేనేంటంటే ఈ పనస గింజలు అనమాట ఫ్రెండ్స్ దీంతో ఓన్లీ ఈ 2 ఆనియన్స్ పనస గింజలతో కర్రీ అనేది వండుదామని అనుకుంటున్నా ఫ్రెండ్స్. చూడండి ఇలాగే చేస్తాను అనమాట ఫ్రెండ్స్. చూడండి ఇవన్నీ కూడా ఇట్లా ముక్కలు కట్ చేస్తాను అనమాట ఫ్రెండ్స్. ఇది ఉడకబెట్టుకోవచ్చు, కానీ ఏంటంటే నేను ఉడకబెట్టట్లా. పొయ్యి మీద మొక్కలు పెట్టేసి చిన్న ఆన్ చేశాను పైన. ఇప్పుడు ఏంటంటే 4 స్పూన్లు ఆయిల్ పోస్తున్నాను. ఆ స్పూన్ అంటే తెలుసు కదా ఫ్రెండ్స్ మీకు. ఇది ఆయిల్ కాగింది, నేను ఆనియన్స్ అనేది వేస్తున్నా చూడండి. ఆనియన్స్ వేస్తున్నాను. ఇది కొంచెం కుక్ అయిన తర్వాత నేను మూత పెడుతున్నా. మొత్తం అంతా కుక్ అయిన తర్వాత ఒక 5 నిమిషాలు ఫ్రెండ్స్ తర్వాత నేను ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది వేస్తా. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయాలి. సరిపడినంత వేసి ఇట్లా పచ్చి వాటిని పోయేంత వరకు నేను ఈ ముక్కలు కట్ చేసుకున్నాను. అది పనస గింజలు 2 ముక్కలుగా కట్ చేస్తాను కదా ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా ఇందులో వేసేస్తున్నా. అంటే ఇప్పుడు నేను మీడియంలో పెడతాను. ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ సిమ్లో పెడతాను ఫ్రెండ్స్. ఆయిల్ వచ్చింది కదా ఫ్రెండ్స్. ఇది ఒక స్పూనుడు మాత్రం పసుపు వేస్తున్నా ఫ్రెండ్స్. నేను సరిపడినంత. సాల్ట్ కూడా సరిపడినంత వేసేస్తున్నాను. కారం కూడా వేసేస్తున్నాను. ఇది ఒక టైపు టేస్ట్ వస్తుంది అనమాట ఇట్లా వేస్తే. ఇది ఒక 5 నిమిషాలు మగ్గింది అనుకో ఫ్రెండ్స్. దీంట్లో కొంచెం మనం వాటర్ పోసుకొని మిగతా ఐటమ్స్ వేసుకోవచ్చు. వేసుకోవాలనుకుంటే మసాలా వేసుకోవచ్చు, లేదు అంటే ధనియాల పౌడర్ వేసుకోవచ్చు. ఇట్లా వాటర్ పోసుకొని కొంచెం ఉన్నాక దించేసుకోవచ్చు అన్నమాట ఫ్రెండ్స్. ఇందులో పసుపు, కారం, సాల్ట్ వేసాను కదా. ఇప్పుడు ఇది మూత పెట్టిన మగ్గుద్ది. తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలి. దీంట్లో మనం మసాలా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు ఫ్రెండ్స్, లేదు అనుకుంటే వేసుకోకపోయినా పర్వాలేదు. ధనియాల పౌడర్ కూడా అంతే అనమాట. నేను ధనియాల పౌడర్ కూడా ఒక స్పూను వేసి కొంచెం వేస్తున్నా. కొంచెం వాటర్ పోసుకుంటాం. మనం మసాలా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, రావట్లేదు. ముక్క ఉడకాలి కదా, కొంచెం నేను ఒక లోటాడు వాటర్ పోసేస్తున్నా. ఇక మీడియంలో పెట్టిన ఫ్రెండ్స్. ఇది ఇక దాంతో అది ఉడికిన తర్వాత అప్పుడు ఇచ్చేద్దాం. ఇందులో ఏంటంటే ఇది దగ్గర పడుతుంది అనమాట, చెక్క పడుతుంది కర్రీ అనేది. ఇప్పుడు నేను ఏంటంటే పొడి మసాలా అనేది వేస్తున్నా ఫ్రెండ్స్. నేను సరిపడినంత చేతితో. అంటే మనం ఇంట్లో చేసుకున్నది ఎంత తిన్నా కూడా మసాలా వేయడానికి వచ్చేది ఫ్రెండ్స్ మనకి.
హెల్త్కి బాగానే ఉంటుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. మూత పెట్టేస్తా ఫ్రెండ్స్, ఇది ఎగిరిపోద్ది. మనం కొత్తిమీర వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు ఫ్రెండ్స్. ఇలా ఎగిరిపోవచ్చింది అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. అయిపోయింది ఫ్రెండ్స్. ఇది కట్టేస్తున్నా ఇట్లా.